ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు ప్రార్థన చేయలేకపోతున్నావు. గుడికి వస్తున్నావు, కన్నీరు కారటం లేదు. గుడికి వస్తున్నావు, ప్రార్థన లేదు. వాక్యాలు వింటున్నావు, బ్రతుకు మారటం లేదు. ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా ఒక్కసారి ఎందుకు నా బ్రతుకు ఇలా ఉన్నది అని? దైవ సేవకుడితో ఉంటూ, దైవ సేవకుడితో వెళ్తూ, ఒకవేళ నీ దైవ సేవకుడి మీదే నువ్వు ఎదురు తిరిగే వ్యక్తిగా ఉంటే అది నువ్వు నష్టపోతావు, అది నీకు మేలుకరము కాదు అని దేవుని పట్ల తెలియజేయాలి. ఒకానొక రోజు నువ్వు దేవుని ముందర నిలబడాలి. ఆయన ముందర ఐ యామ్ పర్ఫెక్ట్ అని నువ్వు చెప్పగలవా? ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు ఒక క్రైస్తవుడిగా పిలువబడుతున్నావు, ఒక విశ్వాసిగా పిలువబడుతున్నావు, ఒక యవనస్తుడిగా పిలువబడుతున్నావు, ఒక యవనస్తురాలుగా పిలువబడుతున్నావు. నీ పిలుపుకు తగిన జీవితం కలిగి జీవిస్తున్నావా? ఒక్కసారి నువ్వు ఆలోచించు.